హలో ఫ్రెండ్స్, కుంభమేళా ఇక్కడికి కోట్లాది మంది హిందూస్ వేరు ప్రాంతాలలో నుంచి ఈ కుంభమేళాని చూడడానికి వస్తారు. అండ్ ఇలా ప్రతి 12 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. ఈసారి అయితే ఇంకా ప్రత్యేకం. ఎందుకంటే ఈసారి జరిగే ఈ మహాకుంభమేళా 144 సంవత్సరాల తరువాత జరుగుతుంది. పోయినసారి 2013లో జరిగిన కుంభమేళాలో 120 మిలియన్ పీపుల్ వచ్చారు. అది కూడా కేవలం 2 మంత్స్ టైంలోనే. ఈసారి ఎస్టిమేట్ అయితే ఇంకా ఎక్కువగానే ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం కూడా 13,000 ట్రైన్స్ని కుంభమేళా కోసం ప్రయాగ్రాజ్కి ట్రావెల్ చేయడానికి పంపిస్తున్నట్లు చెప్తున్నారు. అండ్ ఈ కుంభమేళా జాన్ 13 నుంచి ఫెబ్ 25 వరకు జరుగుతుంది. అసలు ఈ మహాకుంభమేళాని ఎందుకు జరుపుకుంటారు, దీని వెనక స్టోరీ ఏంటి అనేదే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పౌరాణిక కథల ప్రకారం కుంభమేళా యొక్క హిస్టరీ క్షీర సముద్ర మథనం యొక్క స్టోరీతో కనెక్ట్ అయ్యి ఉంది. ఒకసారి దుర్వాస మహర్షి ఇంద్రుడిని శపిస్తారు. అది కూడా ఎందుకు అంటే ఇంద్రుడు దేవలోకానికి రాజు. ఆయనకి కొంచెం అహం ఉండేదంట. అంటే నేనే గ్రేట్ అనే ఒక ఫీలింగ్ అలా ఉండేవారంట. అండ్ ఇంకో పక్క దుర్వాస మహర్షి ఆయన చాలా గొప్ప ఋషి, కానీ ఆయన కోపం కూడా చాలా ఎక్కువ. ఒకసారి దుర్వాస మహర్షి ఇంద్రుడిని కలవడానికి స్వర్గలోకానికి వస్తారు. దుర్వాస మహర్షికి ఒక దివ్య వనదేవత ఒక మాలని గిఫ్ట్గా ఇస్తుంది. అదే మాలని మహర్షి గౌరవంగా ఇంద్రుడికి గిఫ్ట్ చేస్తారు. కానీ అహంకారంతో ఉన్న ఇంద్రుడు ఆ మాలని తన ఏనుగు ఐరావతంపై పెడతారు. అది జారి కింద పడుతుంది. దాని ప్రాముఖ్యత తెలుసుకోలేని ఏనుగు దానిని తొక్కేస్తుంది. అది చూసిన మహర్షి దానిని అవమానంగా భావించి ఆయనకి కోపం వచ్చి ఇంద్రుడిని శపిస్తారు. నువ్వు ఏ సింహాసనాన్ని చూసి నీకు అంత అహంకారం వచ్చిందో ఆ సింహాసనం నీకు దూరం అవుతుంది. అండ్ నువ్వు నీ పవర్స్ని కోల్పోతావు. అంతేకాకుండా దేవతలందరూ కూడా వాళ్ళ పవర్స్ని కోల్పోతారు అని శపిస్తారు. ఆ శాపం వల్ల దేవతలు వాళ్ళ పవర్స్ని కోల్పోయారు. ఈ విషయం రాక్షసులకు తెలిసాక వాళ్ళు దేవతలని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. అండ్ దేవతలకి రాక్షసులకి మధ్య జరిగే యుద్ధంలో రాక్షసులు గెలవడం స్టార్ట్ అయింది. ఇలా రాక్షసులు భూలోకంలో స్వర్గలోకంలో విధ్వంసం చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా దేవతలు అందరూ కలిసి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు మహావిష్ణువు వాళ్ళకి పాల సముద్రం చిమ్మికి అందులో నుంచి అమృతం వస్తుంది. అది ఒక్కటే మీ పవర్స్ని మీకు తిరిగి ఇవ్వగలదు. కానీ అది కేవలం మీ వల్ల జరగదు, మీకు దానవుల సహాయం కూడా కావాలి అని చెప్తారు. దాంతో దేవతలు అండ్ దానవులు ఇద్దరు కలిసి ఒక డీల్ చేసుకుంటారు. అమృతాన్ని వాళ్ళు ఇద్దరు చెరు సమానంగా పంచుకోవాలి అని. ఇంకా పాల సముద్రాన్ని చినకడానికి రెడీ అయ్యి తాడుగా నాగులకి రాజు అయిన వాసుకి నాగుని తీసుకుని దేవతలు వాసుకి తోకని, దానవులు వాసుకి తలను పట్టుకుని పాల సముద్రాన్ని చినకడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఆ పర్వతం సముద్రంలో మునిగిపోకుండా సపోర్ట్గా మహావిష్ణువు తాబేలు రూపంలో ఆ పర్వతం కింద ఉండి ఆ పర్వతాన్ని మోశారు. అలా ఆ పాల సముద్రాన్ని చినుకుతూ ఉండగా హలాహలం బయటకి వస్తుంది. అది ఇంకా బయటపడితే ఇంకా సమస్త లోకాలు నాశనం అవుతాయి అని దానవులు దేవతలు అందరూ కలిసి మహాదేవుడు అయిన శివుడిని ప్రార్థించడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు శివుడు వచ్చి ఆ విషాన్ని తన కంఠంలో స్టోర్ చేస్తారు. ఆ విషం వల్ల శివుడి బాడీ మొత్తం బ్లూ కలర్లో చేంజ్ అయిపోతుంది. అప్పటి నుంచి శివుడికి నీలకంఠుడు అనే పేరు వచ్చింది. ఇలా పాల సముద్రాన్ని చినకగా ఇందులో నుంచి అమృతంతో నిండిన ఒక కలశ్ అంటే ఒక కుండ బయటకి వచ్చింది. ఇంకా అమృతం కోసం దేవతలు అండ్ దానవుల మధ్య యుద్ధం మొదలైంది. ఆ క్రమంలోనే మహావిష్ణువు ఆయన వాహనం అయిన గరుడ్దేవుడిని పిలిచి ఆ అమృతంతో నిండిన కుండని తీసుకుని ఎగిరిపోమని చెప్తారు. అలా గరుడ్దేవుడు ఎగురుతూ ఉండగా ఆ అమృతపు చుక్కలు భూమిపై 4 చోట్ల పడతాయి. అదే ఈ హరిద్వార్, నాసిక్, ప్రయాగ్రాజ్ మరియు ఉజ్జయిన్లో పడతాయి. అప్పటి నుంచి ఆ 4 ప్లేసెస్ తీర్థయాత్రలుగా మారాయి. అండ్ దేవతలు మరియు దానవుల మధ్య యుద్ధం 12 డేస్ జరుగుతుంది. అంటే మానవులకి 12 ఇయర్స్ కింద వస్తుంది. అప్పటి నుంచి ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి పూర్ణ కుంభమేళా అని స్టార్ట్ చేశారు. హిస్టారికల్గా చూసుకుంటే 19th సెంచరీ నుంచి ఈ కుంభమేళా గురించి ప్రస్తావించబడింది. కానీ దానికంటే ముందు నుంచి ఈ కుంభమేళాని జరుపుకుంటున్నారు. కానీ కుంభమేళా అనే పేరు ఉండేది కాదంట. అప్పట్లో ఒక స్పెసిఫిక్ టైంలో పవిత్ర నదిలో స్నానం చేస్తే వాళ్ళు తెలియక చేసుకున్న పాపాలు పోతాయి అని నమ్మేవాళ్ళంట. అప్పట్లో హిందూస్లో చాలామంది శివుడిని పూజించే వాళ్ళు వేరు, విష్ణువుని పూజించే వాళ్ళు వేరుగా ఉండేవాళ్ళు. సో దాంతో వాళ్ళు మా దేవుడే గొప్ప అని అలా వాళ్ళ మధ్య గొడవలు జరిగేవంట. ఈ కుంభమేళా టైంలో అందరినీ ఒక ప్లేస్లో కూర్చోపెట్టి దేవుడు ఒకటే అని చెప్పేవాళ్ళు.
సో అలా ఎప్పుడు నార్మల్గా జరిగే నదీ స్నానాలని ఇలా ఒక కుంభమేళా అని పేరు పెట్టి ఒక పెద్ద ఈవెంట్గా మార్చారు. కుంభమేళా అంటే కుంభ్ అంటే కుండ అని, మేళా అంటే అందరూ కలిసి అని. ఇలా అందరూ కలిసి ఒకటే ప్లేస్లో హిందూ ధర్మం గురించి మాట్లాడుకుని నదీ స్నానాలు చేసి వాళ్ళ పాపాలను కడుక్కొని మోక్షులు అవ్వడానికి ఇక్కడికి వస్తారు. ఈ కుంభమేళా 4 ప్లేసెస్లో జరుగుతుంది. ఫస్ట్ ప్రయాగ్రాజ్, ఇక్కడ 3 నదులు కలుస్తాయి. గంగా, యమున అండ్ సరస్వతి నదులు కలుస్తాయి. సెకండ్ హరిద్వార్లో, ఇక్కడ ఎంతో పవిత్రంగా భావించే గంగా నది ప్రవహిస్తుంది. థర్డ్ ప్లేస్ వచ్చేసి నాసిక్, ఇక్కడ గోదావరి నది ప్రవహిస్తుంది. ఫోర్త్ ప్లేస్ ఉజ్జయిన్, ఇక్కడ షిప్రా నది ప్రవహిస్తుంది. అండ్ ఈ ప్లేస్ కూడా హిందూస్కి చాలా పవిత్రమైనదే అని మనం చెప్పుకోవచ్చు. ఈ 4 ప్లేసెస్లో కుంభమేళా ఏ ప్లేస్లో పెడతారు అనేది ఆస్ట్రోనామికల్ అలైన్మెంట్తో డిసైడ్ చేస్తారు. జూపిటర్ సన్ చుట్టూ ఒకసారి తిరగడానికి 12 సంవత్సరాల టైం పడుతుంది. ఇలా 12 సంవత్సరాలకి ఒకసారి కుంభమేళా జరుగుతుంది. హరిద్వార్లో కుంభమేళా ఎప్పుడు చేస్తారు అంటే జూపిటర్ ఈక్వేరియస్లో అంటే జూపిటర్ కుంభరాశిలో ఉన్నప్పుడు అండ్ సన్ ఎరీస్తో అంటే సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో జరుపుతారు. నాసిక్ అండ్ ఉజ్జయిన్లో ఎప్పుడు కుంభమేళా జరుపుతారు అంటే జూపిటర్ లియోతో అంటే జూపిటర్ సింహరాశితో ఉన్నప్పుడు ఈ 2 ప్లేసెస్లో కుంభమేళాని జరుపుతారు. ప్రయాగ్రాజ్లో ఎప్పుడు పెడతారు అంటే జూపిటర్ టారస్తో అంటే జూపిటర్ వృషభ రాశితో ఉన్నప్పుడు అండ్ సన్ మూన్ రెండు కూడా క్యాప్రికాన్తో అంటే మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్రాజ్లో జరుపుతారు. ఈ కుంభమేళాయే కాకుండా అర్ధ కుంభమేళా కూడా జరుపుతారు. అది ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి జరుపుతారు. అంటే ప్రతి 12 ఇయర్స్కి ఒకసారి కుంభమేళా జరుగుతుంది కదా, అందులో ఒక 6 ఇయర్స్ అయ్యాక మధ్యలో ఈ అర్ధ కుంభమేళా జరుగుతుంది. అండ్ ఇది హరిద్వార్ మరియు ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. ఈ కుంభమేళాలో ఏం జరుగుతుంది అంటే ఈ కుంభమేళాకి ప్రపంచవ్యాప్తంగా సంత సాధువులు, నాగ సాధువులు, అఘోరీలు ఇలా చాలామంది వస్తారు. మైథలాజికల్ స్టోరీస్ చెప్పడం, క్లాసికల్ డాన్సెస్ చేయడం ఎక్సెట్రా ఇలా చాలా ఈవెంట్స్ జరుగుతాయి. ఈ ఈవెంట్ వల్ల కేవలం భక్తి భావన మాత్రమే కాకుండా ఎకనామికల్గా కూడా చాలా ప్రాఫిట్ అనే మనం చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం 2019లో జరిగిన అర్ధ కుంభమేళాలో గవర్నమెంట్ 4200 crores స్పెండ్ చేసింది. కానీ జనరేట్ అయిన ఆర్థిక వాల్యూ 1.2 lakh crore రూపీస్ అంట. ఈసారి అయితే ఈ కుంభమేళా ఇంకా చాలా పెద్దది అని చెప్తున్నారు. అండ్ ఈసారి కుంభమేళాలో అప్రాక్సిమేట్లీ 40,000 వరకు క్రౌడ్ని చూడవచ్చు అని చెప్తున్నారు. గవర్నమెంట్ కూడా ఈసారి ఈ కుంభమేళా ఆర్గనైజేషన్లో అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేశారు అంట. లైక్ ఎవరు తప్పిపోకుండా ఉండడానికి సెక్యూరిటీ కానివ్వండి, మెడికల్గా ఎవరికైనా ఇంజురీస్ అయితే మెడికల్ క్యాంప్ అని, ఫుడ్ రూమ్స్, టాయిలెట్స్ ఎక్సెట్రా ఇలా చాలా మెయిన్లీ సెక్యూరిటీ పర్పస్ కోసం సీసీటీవీ క్యామ్స్ని ఫిట్ చేయడం, స్క్రీనింగ్ని పెద్దది చేయడం ఇలా చేశారు. ఇలా చాలా ఏర్పాట్లు చేశారు. దాదాపు 6,382 crore ఖర్చు పెట్టారంట. అండ్ ఈసారి 2.5 lakh crore రూపీస్ రెవెన్యూ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మీలో ఎంతమంది ఈ కుంభమేళాకి వెళ్ళబోతున్నారో కామెంట్ చేయండి. ఎవరైనా వెళ్తే చిన్నపిల్లల్ని తీసుకువెళ్ళేవారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అంత క్రౌడ్లో ఏమన్నా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బీ కేర్ఫుల్. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.